గోపి గారండి? అవునండి. మాది ఒంగోలు అయ్యా. గోపి సనాతన అనేసి వీడియో చూసామయ్యా మేము. సార్, యేసుక్రీస్తు వల్ల ప్రాబ్లం ఏంటి సార్ మీకు? లాభం ఏంటండి? లాభం కాదండి, యేసు ప్రభు వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటయ్యా అని అడుగుతున్నాను. మీకు వచ్చిన లాభం ఏంటని నేను అడిగాను, అదే ప్రశ్న. మీకు వచ్చిన లాభం ఏంటి, నాకు వచ్చిన లాభం ఏంటి? నేను హెడ్ కానిస్టేబుల్ అయ్యా, నేను హెడ్ కానిస్టేబుల్ ని మాట్లాడుతున్నాను. ఎవరైనా కావచ్చు, మీరు హెడ్ కానిస్టేబుల్, సిఐ, ఎస్ఐ, ఎస్పీనా, డిఎస్పీనా, నాకెందుకు చెప్పండి? మీ యొక్క బ్యాక్గ్రౌండ్ నాకెందుకు? బ్యాక్గ్రౌండ్ కాదు కానీ యేసు ప్రభు దేవుడు కాదని చెప్తున్నారు. ఏంటి మీకు వచ్చిన ప్రాబ్లం అని అడుగుతున్నాను. దేవుడైనా మీకు వచ్చిన లాభం ఏంటి? సేమ్ ప్రశ్న అదే. ఓరే మొండా కొడక, చెప్పింది ఆలకించరా ముందు. చెప్పింది ఆలకించ. నా బట్ట గుడుస్తా వచ్చి మరి. ఒరే గుడ్డ తెచ్చించేస్తాను నా కొడక. అరే ఎర్రిపూక, నువ్వు ఇలాంటి చాలా చూసాం, అర్థమైందా? నువ్వు హెడ్ కానిస్టేబుల్ అయితే ఎవడి సుల్లిగానే సరిగా మర్యాదగా మాట్లాడు. నువ్వు అడగదలుచుకుంటే మర్యాదగా మాట్లాడు. అరే బాబు మొండా కొడక, ఎర్రిపూక మొండా కొడక నేను అంటాను. ఎందుకు అనిపించుకోవడం ఎందుకు? నేనేమడిగా? నీకు లాభం విన్నయ్యా, నీకు లాభం ఏందా, నీకు నష్టం ఏందో, నీకు వచ్చిన లాభం ఏంటి చెప్పు, నేను తెలుసుకుంటాను కదా. కాదు, మీరు ఏదైనా ఉంటే ఏదైనా ఒక మాట, నువ్వు నా మాట విను అన్నావు, విన్నారా లేదా? అవును, నువ్వు లాభం నువ్వేమడిగావు? నీకు వచ్చిన నష్టం ఏంది, నీకు వచ్చిన లాభం ఏంటి చెప్పు, నేను తెలుసుకుంటాను కదా. ఇప్పుడు ఒక విషయం, దానివల్ల మీకేమైనా కలిసి వస్తుందా? నీకు కలిసి వచ్చింది ఏమన్నా యేసుని నమ్ముకోవటం వల్ల? యేసుని నమ్ముకోవడం వల్ల నేను అనుకునే పనులు కొన్ని అయ్యాయి భయ్యా. సరే ఓ పని చేయిపోయా, నేను చచ్చిపోవాలని కోరుకో యేసు ప్రభుని. దేవుడు మరణాన్ని జయించి మరణించిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు ఎవరు చెప్పండి నీకు? ఎవడాడు చెప్పింది? అసలు యేసు ప్రభుని బైబిల్లో నువ్వు చదువుకుంటే వాళ్ళ అమ్మ నమ్మలేదు, వాళ్ళ శిష్యులు కూడా నమ్మలేదు, అక్కడ ఉన్న యూదా ప్రజలు కూడా ఎవడు నమ్మలేదు. మనకెందుకు ఈ దరిద్రం స్వామి? యేసు ప్రభుని మొట్టమొదట వాళ్ళు వాళ్ళు అవ్వలేనప్పుడు మాట్లాడుతూ ఉంటే అవ్వలేదు, ముందు ఎవరిని నమ్మలేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మీరు ఉన్నారు, ఉన్న తర్వాత ఒక డాక్టర్ ఎవరు ఒక మంచి మేస్త్రి ఉన్నారు అనుకోండి. మేస్త్రి ఎవరు? ఇల్లు కట్టే మేస్త్రి. ఇల్లు కట్టే మేస్త్రి దగ్గర మీరు ఇల్లు కట్టిన మేస్త్రిని ఒక పని చేసినప్పుడు ముందు, ఒక పని జరిగినప్పుడు ముందు వాడు మంచివాడా చెడ్డవాడా అని ముందు మనం ఎలా కొనుక్కుంటాం? ఆయన సగం డబ్బులు తీసుకొని ఇప్పుడు 10 లక్షలు అవ్వాల్సిన దానికి 5 లక్షలు అడ్వాన్స్ తీసుకొని ఎగేసేసి పోతున్నా, అలాంటి వాడిని అది నమ్మరు. ఇంకా అయ్యో ఇలాంటి వాడు అలాంటి వాడు అనేసి ఆయన మంచిగా చేసి మంచిగా మేస్త్రి ఇల్లు కట్టి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోకుండా శుభ్రంగా మాట్లాడి ఎవరు నమ్ముతారయ్యా? ఎవరు నమ్మరయ్యా చెప్పండి మీరు? సరే, మీరు చెప్పిన ఉదాహరణ బాగుంది. మరి యేసు తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ నమ్మినట్టు కానీ, వాళ్ళ తల్లి బాప్టిజం తీసుకున్నట్టు కానీ, లేదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్నదమ్ము, వినండి, మీరు మాట్లాడిందాక నేను విన్నాను, నా ప్రశ్న జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వాళ్ళ అమ్మే యేసుని పిచ్చోడు అన్నది ఫస్ట్ పాయింట్. నేను చూపిస్తాను రెఫరెన్స్లు అన్నీ కూడా. చెప్పండి, బైబిల్ కనుక మీ దగ్గర బైబిల్ ఉంటే ఒక్క నిమిషం ఆగండి, డౌన్లోడ్ చేస్తాను. ఆగండి, ప్లే స్టోర్ బైబిల్ డౌన్లోడ్ ఆల్రెడీగా పెట్టాను మొన్న. పెట్టండి చూసుకోండి. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరయ్యా అంటే, వినండి, ఇప్పుడు ఉన్న వాళ్ళంతా ఎవరయ్యా అంటే, నా కొంపలో ఏదో మంచి జరిగిందో, మా అయ్యకో మా అమ్మకో ముడ్డు నొప్పి మూతి తగ్గిందని మతం మారిన వాళ్ళు తప్ప, నిజంగా బైబిల్ చదివి మతం మారిన ఒకరిని చూపించండి, నేను ఒప్పుకుంటాను. బైబిల్ మతం కాదు, ఆడవాళ్ళతో మీరు మాట్లాడారా? దేవుడు అసలు మహిమలు మనకెందుకు చేస్తాడు? దేవుడికి ఏం పని పాట లేదా? నువ్వు కష్టపడి నువ్వు సంపాదించుకోవాలి, నీ అప్పులు నువ్వు తీర్చుకోవాలి, నువ్వు పొద్దునే కూర్చుని నువ్వు కడుక్కోవాలి. యేసుని నమ్ముకుంటే వచ్చి కడుగుతాడా? ఏం పిచ్చి మాటలు కాదా ఇవన్నీ? చదువుకున్నావు నువ్వు? నేను పోలీసు మాట్లాడుతున్నాను. కామెడీ చేయకమండి, నువ్వు మళ్ళీ కామెడీ చేయకు. కామెడీయా? వీడియో కాల్ చేయి. నువ్వు పోలీసు అయితే నాకెందుకయ్యా? మరి వీడియో కాల్ చేయి, భయపడుతున్నావు. నువ్వు పోలీస్ అయితే నువ్వు ఎస్ఐ అని చెప్పు, నాకు అభ్యంతరం లేదు, నేనేం భయపడినా. నువ్వు ఎస్ఐ అని చెప్తే ఎందుకు? ఎస్ఐ ఒక విషయం, పని మీ ఎస్ఐ గారి చేత సిఐ గారి చేత కాల్ చేయించి నేను మాట్లాడతాను. నేను చేయిస్తాక సిఐ గారు రాలేదు, 11 అయిపోతుంది వచ్చేసరికి. సరే చెయ్యి, నువ్వు చెయ్యి. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ఎవడే పోలీస్ అయితే ఎవరికయ్యా? ఏం చేశాను? సమాజాన్ని మాట్లాడుతున్నారు, ముండా కొడకాండి, అందుకే నువ్వు మాట్లాడావు. అవును, మరి నువ్వు నువ్వు తప్పు మాట్లాడగా నేను మాట్లాడా. ఎవడైనా కానీ నన్ను తిడితే నేను ఎదురు తిడతారు. నువ్వు నన్ను గౌరవిస్తే సార్ అంటే నేను నిన్ను సార్ అంటాను. గౌరవం అనేది నువ్వు ఇచ్చి పుచ్చుకోవాలి.
మీ అందరికి మైండ్ దొబ్బేస్తుంది. కాదు, నువ్వు పోలీస్ అంటే నేను గదగద వణికిపోయి సార్ అంటూ వణికిపోవాలా ఏంటి? అంటే నువ్వు తిడుతుంటే నీ పడలా ఏంటి? ఫస్ట్ నువ్వే కదా నోరు జారింది. నా దగ్గర వీడియో రికార్డు ఉంది, ఫస్ట్ నువ్వే నోరు జారావు. ముండా అనే మాట మాట్లాడింది నువ్వు, నేను కాదు. మొండా అన్నది మొండా కొడక అన్న. అవును, తప్పు కదా అలా అనొచ్చా? రాజ్యాంగం ప్రకారం నువ్వు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యుండి ఒక వ్యక్తిని దూషించే అధికారం నీకు ఏ సెక్షన్ లో ఉంది చెప్పు పోనీ? నువ్వు పోలీస్ అన్న ఏ సెక్షన్ లో ఉంది? మీరు మరియమ్మ గారి పతివ్రత అంటారు, మీరు పుట్టారా బాబు? మేమనలేదు బాబు, మేమల్లా యూదులే వాళ్ళ దేశంలో మేరీ ప్యాంతనే రోమన్ సైనికుడితో అక్రమ సంబంధం పెట్టుకొని పుట్టిందని వాళ్ళు రాసుకున్నారు. అయ్యా మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? యూదులు అన్నట్టు ప్రూఫ్స్ ఉన్నాయా? నేను ఒక మాట చెప్తున్నా ఇన్నయ్య స్వామి, మళ్ళీ నీకు యూదా దేశంలో యూదులందరూ కూడా 199 నువ్వు వినాలి, వినకపోతే నీకు ఓపిక లేకపోతే నువ్వేంటి ఇంక చెప్పు. నిన్ను ఏమనలేదురా నాయన బాబు, నేను ఒంగోలు వాడినరా బాబు. నువ్వు ఎవరైతే నాకెందుకు, నువ్వు ఒంగోలులో ఉంటేందుకు, అమెరికాలో ఉంటే నాకెందుకు? నేను చెప్పేది వినా, నువ్వు చెప్పేది నేను వింటాను. చెప్పు. ఇప్పుడు యూదులు అనే వాళ్ళు ఎవరు కూడా యేసును అసలు రక్షకుడుగా కాదు, కనీసం ప్రవక్తగా కూడా యూదులు అంగీకరించలేదు. వాళ్ళ అమ్మని అంగీకరించి శిష్యులు అంగీకరించలేదు. అసలు ఎవడు అంగీకరించినప్పుడు మనకెందుకు ఈ దరిద్రం భారతదేశానికి అంటున్నాను నేను. మరి భారతదేశంలో ఈ విచారం జరగటం లేదా? చెబుతారు మీరు కానిస్టేబుల్ ఆపండి పోయి, మీ పోలీసులంతా కలిపి. అదే ఆడదానికి ఇప్పుడు ఒక విషయం వచ్చేది కదా, నువ్వు నోట్లో ఒత్తేరా ఫస్ట్. నువ్వు నోట్లో ఒత్తేసుకొని మాట్లాడు ముందు. ఎవరి నోట్? నీ నోట్లో పోయమంటా వచ్చా? నీ నోట్లో పోయి నువ్వు అడుగుతున్నావు కదా, వచ్చాని పదం తీసుకొచ్చి నీ నోట్లో ఏమన్నా పోయాలో నాకేం తెలుసు? నీతో మాట్లాడాలంటే నీ నోట్లో వచ్చపోసి మాట్లాడాలని డౌట్ వచ్చింది నాకు. నీతో మాట్లాడుతుంటే నువ్వు బైబుల్ తెలియదు, నీకు బైబుల్ తెలీదు, బొక్కా తెలీదు. నీకు బైబుల్ తెలీదు, బొక్కా తెలీదు, ఏం తెలుసు నీకు? మేరీ అని ఆమె యేసునే ఏమన్నా తెలుసా? యేసు పిచ్చోడు అని చెప్పి వాళ్ళ అమ్మే అన్నది. యేసు పిచ్చోడు అని చెప్పింది అందంటే తను ఎలా మాట్లాడుతాడు? యేసు బాబు రిఫరెన్స్లు చెప్తా, నువ్వు రాసుకో. నీకు డౌట్ ఉంటే మళ్ళీ ఫోన్ చేయి. ఇప్పుడు ఏంటి మత్తయి సువార్త 1:28. అది కాదు యేసుని పిచ్చోడు అన్న సందర్భం చెప్తా నేను. మార్క్స్ వార్త 3:21 దగ్గర నుంచి 33 వచనాలుగా నువ్వు చదువుకుని వాళ్ళ అమ్మే వచ్చి మా అబ్బాయికి మతి చెల్లించిందయ్యా, మేము మా ఇంటికి పట్టుకుపోతాం అంటారు. నేను అడిగే పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి ద్వారా యేసు పుట్టినప్పుడు మరియమ్మ డిక్లేర్ చేసినప్పుడు యేసు మతి చెల్లించిందనే మాట ఎందుకన్నది? అదే పరిశుద్ధం అంటే ఒకసారి పరిశుద్ధం అంటే ఆన్సర్ చెప్పండి. అసలు పరిశుద్ధం అనడానికి అదే సారీ అర్థం చెప్పండి. పరిశుద్ధము అంటే ఇప్పుడు ఒక నిమిషం నేను అర్థం చెప్తా. అడిగావు కదా, నన్ను చెప్పని. సరే, నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా అది దేవుడి ద్వారానే యేసు పుట్టాడు అనుకుందాం కాసేపు, అవునా? నువ్వు అన్నమాట ప్రకారం మరి పుట్టినప్పుడు మరియమ్మకు తెలుసు కదా. ఒక నిమిషం నన్ను అడగని, మరియమ్మకు పరిశుద్ధ దేవుడి ద్వారా యేసు పుట్టాడని తెలుసు కదా. అలాంటి యేసును పట్టుకొని యేసుకు మతి చెల్లించింది పిచ్చోడనే మాట మరియమ్మ ఎందుకు మాట్లాడింది? వాళ్ళ కుటుంబ సభ్యులందరూ ఎందుకు మాట్లాడారు? మరియమ్మ అనలేదు, వాళ్ళ సహోదరులు అన్నారు. మరియమ్మ గారు అయితే మరి మరియమ్మ చెప్పాలి కదా. ఇప్పుడు మరియమ్మ ఏం చెప్పాలి? అరే తప్పురా, యేసు గొప్పోడ్రా, పరిశుద్ధాత్మ ద్వారా గర్భవతి, పెళ్లికి ముందరనే గర్భవతి అయ్యానరా, మీ నాన్న పెళ్లి చేసుకోకముందే నేను గర్భవతి అయ్యానరా, యేసు పరిశుద్ధుడురా, గొప్పడ్రా, తోపుత్తురు అని ఎందుకు చెప్పలేదు ఆమె? వాళ్ళతో చేతులు ఎందుకు కలిపింది? ఒరే దరిద్రం ముండా కొడక, నువ్వు చెప్పురా. నువ్వు ఆవేశం ఎందుకు వస్తుంది? నీకు ఆవేశం ఎందుకు వస్తుందిరా దరిద్రం ముండా కొడకానే? నీకు ఆవేశం ఎందుకు వస్తుంది? కాదు, యేసురా లంజా కొడుకు, తండ్రి లేకుండా పుట్టింది వాడు, నేను కాదు. నువ్వు నేను మంచోళ్ళనే, మనం పరిశుద్ధంగా పుట్టావు. మనం పుట్టావు పరిశుద్ధంగా, వాడు కాదురా పుట్టింది. వాడు పరిశుద్ధంగా పుట్టితే వాళ్ళ అమ్మ వాడిని పిచ్చోడు, ఎందుకంటే మీ అమ్మ నిన్ను పిచ్చోడు అనేది నన్ను అనలేదుగా. మనం చేసిన పాపకర్మలకి ఆయన శిలువలో మరణించి 3 పాపకర్మమా? అరే నువ్వు నేనేం పాపం చేశావురా బాబు? అరే బాబు, ఆదాము హవ్వ ఏం చేశారు? పండు తినొద్దని చెప్పారా దేవుడు? ఆ పండు తినాలా లేదా? అసలు ఎందుకు పెట్టాడు ఆ పండు? ఎందుకు పెట్టాడు అక్కడ పండు తినవద్దు? ఆ పండు ఎందుకు పెట్టాడు? తోటలో ఎందుకు పెట్టాడు? పండు తినకూడని పండు ఎందుకు సృష్టించాడు ఆదాము? పండు ఎందుకు సృష్టించాడు? తినకూడని పండు అని తెలిసి కూడా ఎందుకు సృష్టించాడు? సృష్టించి దేవుడు చెప్పాడు కదా తినవద్దని చెప్పాడు. అరే నువ్వు ఎందుకు సృష్టించాడంటే నువ్వు ముందుగా చెప్పు. నువ్వు ప్రశ్న అది కాదు. పండు తినకూడదు అన్నాడు బాగా, ఎందుకు సృష్టించాడు? అవ్వ ఆదాముని
తమ్ముడు ఒక మాట విను, నువ్వు కానిస్టేబుల్ ఎవడైనా ఒక మాట విను. అవ్వ ఆదాముని బట్టలు లేకుండా ఏదైనా తోటలో ఎందుకు తిప్పాడు? బట్టలు కట్టించి తిప్పంచగా తప్పు కదా. ఒక ఆడస్త్రీని, వయసు వచ్చిన ఆడస్త్రీని, వయసు వచ్చిన పురుషుడిని బట్టలు లేకుండా తిప్పటం అనేది ఎంత దరిద్రం అది. వాళ్ళిద్దరూ కూడా కాపురం చేసుకున్నారు. ఆదాము అవ్వ కాపురం చేసుకుంటే మరి యెహోవా చూశాడేమన్నా? సరే ఒక మాట వినండి అయ్యా. నేను చెప్పి మీ మాటల్లో కూడా అర్థం ఉంది. నేను నిజంగా చెప్తున్నా, మీరు మంచిగానే మాట్లాడుతున్నారు. మీరు ఒక విషయం గోపి గారు ఏం మాట్లాడుతున్నారంటే, అది సిగ్గు అనేది తెలియదు. అసలు సిగ్గు అనేది తెలియదు. ప్రక్కటెముకలు ఆదాము అని హవ్వ నారి అని అంటారు, కానీ సిగ్గు అనేది వాళ్ళకి తెలియదు. సిగ్గు ఇప్పుడు ఒక విషయం, మనందరం బట్టలు వేసుకొని మనందరం ముందు వచ్చాం. ఇది బట్టలు వేసుకోవడం సిగ్గు అనుకోండి, ఇది ఆపోజిట్ అనుకోండి. బట్టలు వేసుకోవడం సిగ్గు అనుకోండి. సార్ నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీ జాగ్రత్తగానండి. అవ్వ ఆదాము ఇద్దరు వయసు వచ్చిన వాళ్ళ కాదా? పెద్దోళ్లే కదా, పురుషులు స్త్రీ, అవునా? అవునయ్యా. ఇప్పుడు ఒక విషయం నాది కంప్లీట్ అయింది, మీరు మాట్లాడండి. చెప్పండి. వాళ్ళిద్దరు వయసులో ఉన్నప్పుడు, వాళ్ళిద్దరు బట్టలు ఇప్పుకొని తిరిగినప్పుడు వాళ్ళకి ఆమెకి వాళ్ళిద్దరు కాపురం చేసుకుంటున్నారు. భార్యాభర్తలనే ఫస్ట్ అధ్యాయం డిక్లేర్ చేసి కాపురం చేసుకుంటున్నారు వాళ్ళు. అయితే నా డౌట్ ఏంటంటే, అవ్వకి బ్లీడింగ్ అవ్వచ్చు ఇది డేట్స్ వచ్చినప్పుడు. మరి అలానే కాళ్ళమ్మట కారుకుంటా తిరుగుతుంటే ఇది తప్ప రైటా? తప్ప రైట్ అది రాదు కదా భయ్య, అది రాదు కదా. అంత అలా దేవుడు చెయ్యడు కదా. వాళ్ళకి సెక్స్ అనేది కాదు. ఇప్పుడు భార్యాభర్తలు అవునా? వాళ్ళిద్దరు భార్యాభర్తలు అవునా కాదా? భర్తలే, కానీ సెక్స్ సంబారం అయితే వాళ్ళు చెయ్యరు. ఫుల్ గా ఆమెకి అన్ని పార్ట్స్ ఫుల్ గా వృద్ధి చెందినయా లేదా? వృద్ధి చెందినా? ఒక సిగ్గు తెలియనప్పుడు వృద్ధి చెందితే వృద్ధి చెందకపోతే ఏంటయ్యా? ప్రకృతి కాదు, స్త్రీ అన్నప్పుడు ప్రకృతి ఎలా ఉంది అలానే వాళ్ళకి అవన్నీ వచ్చినప్పుడు మరి పాస్ వస్తున్నాయి, ఆకలి వేస్తుంది, తోటను వాళ్ళు సేద్యం చేస్తున్నారు, ఆ వ్యవసాయం చేస్తున్నారు, ఆ తోటను పండిస్తున్నారు అన్ని. కాదు ఒక్క నిమిషం, నా ప్రశ్న వినండి. ఆగండి మీరు ఒక్కసారి వినండి. వాళ్ళకి ఆకలి వేసింది, ఆకలి వేస్తే పళ్ళు తింటున్నారు వాళ్ళు, అవును కదా? అంటే మలమూత్రాలకు వెళ్తున్నారు వాళ్ళు. గుర్తుపెట్టుకోండి పాయింట్ ఇది. వాళ్ళు ఆకలి వేస్తుంది. వినండి సార్, మీరు మలమూత్రాలు ఎక్కడ తిన్నారు చూపించండి. అదే చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు పళ్ళు తిన్నారండి. ఒక్క నిమిషం, వాళ్ళకి ఆకలి. ఆయన ఏం చెప్పాడు? ఈ తోటలో నువ్వు ఉన్నాయన్నీ తినండి, ఇది ఒక్కటి తినద్దని చెప్పాడు. అంటే వాళ్ళకి ఆకలి వేస్తుంది, ఓకేనా? ఆకలి తిన్నది ఏమైపోద్ది? అది బాడీలో కరిగిపోదుగా, బయటికి రావాల్సిందేగా. అంటే వాళ్ళు తింటున్నారు, తాగుతున్నారు. గుర్తుపెట్టుకోండి పాయింట్ ఇది జాగ్రత్తగా. అర్థం కావటం లేదు గోపి గారు. మీరు ఒక మాట వినండి. ఏం జరిగిందంటే, ఎక్కడ ఉన్న ఈ తోటలో ఉన్న ఏ పండునైనా మీరు తినవచ్చును. ఆ ఒక్క నేను అదే చెప్తున్నా. అంటే వాళ్ళకి ఆకలి వేస్తుంది, అయ్యో ఒక్క నిమిషం వినండి. వాళ్ళకి ఆకలి వేస్తుంది, దప్పికేస్తుంది. వేస్తున్నప్పుడు అంటే మలమూత్రాలు అనేది సహజం కదా, మలమూత్రాలు సహజం. అది తింటూ తాగుతున్నప్పుడు మరి వాళ్ళకి అంటే వాళ్ళు పూర్తిగా మనుషులు అనమాట. మనుషులైనప్పుడు ఈ బ్లీడింగ్ అవుతున్నప్పుడు మరి యెహోవా దేవుడు ఇది ఎంత మటుకు వాళ్ళకి బ్లీడింగ్ అయితే అవ్వ కాళ్ళమ్మడి కారుతా ఉంటే చూసి ఆయన ఇది ఏంటి తప్పు కదా అని ఆలోచన దేవుడికి ఎందుకు రాలేదు? ఇది నా ప్రశ్న. ఒక స్త్రీకి అలా జరుగుతున్నప్పుడు వాళ్ళకి బ్లీడింగ్ అయిన విషయం బైబిల్లో ఉందా? చూపించు. ఇప్పుడు కాదు ఒక్క నిమిషం. అవ్వ ఆదాం లెటర్కి పోయాడని ఎక్కడైనా బైబిల్లో ఉందా? అవ్వ ఆదాం పాసుకు పోయాడు, యేసు ప్రభు పాసుకు పోయాడని ఎక్కడైనా ఉందా బైబిల్లో? యేసు ప్రభు లెటర్కి పోయాడని ఎక్కడైనా ఉందా? యేసు ప్రభు లెటర్కి పోయాడని ఎక్కడైనా, పాసుకు పోయాడని ఎక్కడైనా రాశాడా బైబిల్లో? చూపించి నాకు ఎక్కడైనా. దేవుడికి లేవట్రీ ఏంటండి? దేవుడికి మరి దేవుడికి ఇప్పుడు అంటే యేసు ప్రభు మీరు భోజనం చేయలేదా? అది విందు. ఒక నిమిషం. ఇప్పుడు కాదు సరే, అవాదం తీసి పక్కన పెట్టి యేసు పాసుకు పోయాడు, లెటర్కి పోయాడా లేదా? దేవుడికి అలాంటివి ఏమీ లేవు. అంటే యేసు ప్రభు లెటర్కి పోలేదా బైబిల్ మొత్తంలో ఎక్కడ? అసలు ఆయన జీవితంలో కూడా ఎక్కడా కూడా ఎక్కడుంది చూపించండి. సరే ఒక ప్రశ్న. ఆయన సువార్త మహిమలు ఏ సంవత్సరం నుంచి వచ్చినాయి ఆయనకి? 2000 ఏళ్ల క్రితం. కాదు. ఆయన బాప్తిజం తీసుకోకముందు ఆయన గొప్పోడా? బాప్తిజం తీసుకోకముందు ఆయన గొప్పోడా? బాప్తిజం తీసుకున్నా తీసుకోకపోయినా 30 ఏళ్ళతో యోహాను స్వస్థతలు కానీ మహిమలు కానీ ఆయన ఎప్పుడు చేశాడు? బాప్తిజం తీసుకున్న తర్వాత. మరి కదా, అంటే ఆయన బాప్తిజం తీసుకున్న తర్వాత మాత్రమే పరిపూర్ణ ఒక పురుషుడుగా మారిపోయాడు, ఆయన స్వస్థతలు చేయడం. మరి ఆయన అంతకుముందు ఆయన ఏమి మహిమలు చేయలేదు కదా, మామూలు మనిషిలాగా జీవించినప్పుడు మలమూత్రాలు రాలేదని మీరు ఎట్లా చెప్తారు? మరి అక్కడ బైబిల్లో చూపించండి. నువ్వు చూసావా? నేను చూసావా? కాదు, అసలు మీరు
గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్నారు, చదువుకున్నారు, కనీసం ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా మీకు? ఇంగిత జ్ఞానం కాదు, నా పేరు చంద్రరావు, నా పేరు చంద్రశేఖర్ రావు. ఇప్పుడు నీ పేరు నాకెందుకు, నేను అడుగుతుంది అది కాదు. కనీసం తీసుకున్న తర్వాత ఆయన మహిమలు స్వస్థతలు వచ్చినాయి, వాళ్ళ ఆకలి తప్పికలు లేవు. ఇప్పుడు ఆయన ఒకసారి తెప్పిస్తాడు. ఒక నిమిషం ఆకలేసి, ఒక నిమిషం ఒక మాట ఇంతవరకు మీరు చెప్పారు, ఒక మాట అవన్నీ కాదు. మీ దగ్గర పాస్టర్ ఉంటే దయచేసి నేను ఆడియో రికార్డు విన్నాను. ఎవరు పీటర్ పాస్టర్ అని, మళ్ళీ ఇంకా సామ్యుల్ గారు అని ఎవరో పాస్టర్ గారు ఉన్నారు. వాళ్ళు ఒకసారి దయించి నా మాట మీద గౌరవించి ఒకసారి లైన్ కలపండి, నేను మాట్లాడతాను వాళ్ళతోని, ఒకసారి ఎవరితో ఒకరితోని. ఎందుకు నాతో మాట్లాడండి చాలు. నేను అడిగే ప్రశ్న మీరు సమాధానం, వాళ్ళకి వాళ్ళు అడిగే ప్రశ్న మీరేం సమాధానం చెబుతారు? వద్దయ్యా, ఒకసారి ఆడియో రికార్డ్స్ లో ఉంది. ఒక ఆడ మనిషిని కూడా తిక్కదానా తిక్కదానా అమ్మాయిలు కూడా మీరు మాట్లాడుతున్నారు. మీరు ఒక విషయం చూడండి, వాళ్ళు కంప్లైంట్ కానీ చేస్తే మీరు కంపల్సరీగా స్టేషన్ వాళ్ళు కంపల్సరీగా మీరు రావాలి, కంపల్సరీగా. సరే తప్పకుండా వస్తాంలే, కానీ మేము అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పండి ముందర మీరు. సార్ నేను అడిగింది చెప్పండి, మీరు నన్ను సారాన్ని పిలుస్తున్నా, నేను మిమ్మల్ని సారాన్ని పిలుస్తున్నా. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఒక దేవుడిని ఎంచడానికి మనం వాడు దేవుడు అంటానికి ఆధారం ఏంటంటే వాడు అక్కడ చెప్పుకున్నాడు ఆ బైబిల్లో నేను దేవుడిని అని చెప్పి, అక్కడ చూపించండి ఒక రెఫరెన్స్. ఆడుగుడు నా ముందు ఆడుగుడని మాట్లాడకండి, నేను ఎలా మాట్లాడుతున్నాను మీరు. కమిడియన్ ఒక మాట చెప్తాను, నేను కమిడియన్ నిన్ను. ఇప్పుడు ఖురాన్ లో నేనే దేవుడిని, అరే కమిడియన్ రా బాబు, ఖురాన్ లో ఏం చెప్పుకున్నాడు? అరే పిచ్చోడా, ఒక నిమిషం నేను చెప్పేది పిచ్చోడా అని. ఎవరితో ఎలా మాట్లాడాలో మాట్లాడి నేర్చుకో స్వామి. ఏంట్రా స్వామి నువ్వు? ఖురాన్ లో అల్లా ఏం చెప్పుకున్నాడు? నేనే దేవుడిని అని చెప్పుకున్నాడు. బైబిల్లో యెహోవా నేనే దేవుడిని అని చెప్పుకున్నాడు. కొత్త నిబంధనలో భగవద్గీతలో శ్రీకృష్ణుడు నేనే దేవుడిని అని చెప్పుకున్నాడు. ఒక్క నిమిషం విను, ఆవేశం ఎక్కువ రావని మొత్తం ముందరే గాడ్ చేసుకుంటున్నావు. ఒక నిమిషం విను. అరే నా కొడక కొత్త నిబంధన, అరే నా కొడక ఏందిరా పిచ్చిరాయలు ఏం మాట్లాడుతున్నావు తిక్కలోడాని? కొత్త నిబంధనలో నన్ను ప్రశ్న అడగని నువ్వు శాంతం అయినట్లా మధ్యలో నీకు టపక్కన అయిపోతుంది. అది కాదు నేను చెప్పేది. నిన్ను ఖురాన్లో అల్లా చెప్పుకున్నాడు, పాత నిబంధనలో యెహోవా చెప్పుకున్నాడు, భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పుకున్నాడు, కొత్త నిబంధనలో యేసు నేను దేవుడిని పూజించుకుని ఎక్కడి నుంచి ఒక రిఫరెన్స్ చూపించు, నేను దేవుడిని ఒప్పుకుంటాను. ఏం చెప్పాను? నేనే మార్గము సత్యము జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు పరలోక దేవుడు. అరే మార్గము సత్యము దేనికి మార్గం? పరలోకానికి వెళ్ళటానికి ఈయన మార్గం. నేను చెప్పేది సత్యం. మీరు కనుక నా మాట వింటే మీకు పరలోకంలో నిత్య జీవం లభిస్తుందని చెప్పిన మాట అది. అందుకు ఆ మాట చెప్పాడు. నేనే సత్యము, నేనే జీవం, నేనే మార్గం, నేనే దేవుడిని అని చెప్పాడు. ఎవరు నేను అడిగేది నువ్వు చెప్పేది సమాధానం. దేవుడిని చెప్పలేదు మరి ఇంకెట్లా? యెహోవా చూడు పాత నిబంధన చదువుకో, నేనే దేవుడిని నన్ను పూజించమని చెప్పాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు నేనే దేవుడిని అని చెప్పాడు. ఖురాన్లో అల్లా నేనే దేవుడిని అని చెప్పాడు. ఏమయ్యా ఒకదానికి సమాధానం చెప్పవు నువ్వు చెప్పవట్లేదు. నువ్వు ఎక్కడ చెప్పనిస్తున్నావు అయ్యా? అడిగినా చెప్పు. మూడు మత గ్రంథాల్లో నేను దేవుళ్ళని అని చెప్పుకున్నాడు. మరి యేసు ఎందుకు చెప్పుకోవాలి నేను దేవుడిని? ఎందుకు చెప్పరయ్యా? సరిగ్గా తీస్తే వస్తుంది. నువ్వు బాగా తొమ్మిది లోపల నుంచి తొమ్మిది మొత్తం బయటిది తొమ్మిది నాకు. సరే అరే బాబు అంతవరకు ఎందుకు? ఒకసారి నా మాట గౌరవించు. పాస్టర్ గారికి లైన్ కలుపు, ఎవరో ఒక పాస్టర్ గారికి లైన్ కలుపు, నేను ఒకసారి మాట్లాడతాను. ఎందుకు ఒకసారి కలుపయ్యా? ఏ ధైర్యం లేదా? నాకు ధైర్యం లేదు నిజంగా. నిన్ను చూస్తే వణికిపోతున్నా. ఇప్పుడే పాస్కి 4-5 సార్లు వెళ్ళి వచ్చాను బాత్రూమ్ కి. నిన్ను చూస్తే నాకు మరీ వచ్చే కాలిపోతుంది. అర్థమైందా? నిన్ను చూసి నాకు 4-5 సార్లు బాత్రూమ్ కి వెళ్ళి వచ్చాను నేను నీతో మాట్లాడుతున్నప్పుడే. సంతోషమా? హ్యాపీనా? కుశలమా? హ్యాపీనా? ఇంకేమన్నా కావాలా? చాలా తప్పు మాట్లాడుతున్నావు. మీకున్న పాలసీ ఎటువంటిది? ఒరే పిచ్చోడా, నేను మాట చెబుతాను. యేసు నువ్వు పిచ్చోడు, వాడు నమ్మే వాళ్ళంతా పిచ్చోళ్ళు. నా స్టేట్మెంట్ ఇది. అరే బాబు నేనేం బాప్తిజం తీసుకోలేదురా. నేను బాప్తిజం తీసుకోవాలా? చర్చికి వెళ్తుంటా. మా స్టేషన్ ముందు ఎదురుగా చర్చ్ ఉంటుంది, చర్చ్ ఉంటుంది. ఎవరు అది ఫోన్ నెంబర్ చెప్పి స్టేషన్ ఇవ్వు. కామెడీలు మీ ఇంట్లో చేసుకోవాలి బాబు, నా దగ్గర చేయకరా బాబు. నేను వేరే పడుతుందా మాట్లాడుతున్నా. కామెడీలు చేసుకోను, నాకు అభ్యంతరం లేదు. సరేనా? ఐఎంఏ నెంబర్ పట్టుకెళ్ళి బాబాయ్. కానీ సరే నువ్వు బిజీగా ఉన్నట్టున్నావు, మళ్ళీ చెయ్యి మాట్లాడదా. అరే పిచ్చి ముండా కొడక, నువ్వు కానీరా ఎరుపు కానీ నీ అమ్మ పిచ్చి నా కొడకాని. నీకేముందిరా? సబ్జెక్ట్ ఏముందిరా నీ దగ్గర? సబ్జెక్ట్ ఏముంది? బూతులు తప్పిస్తే
కొత్త తెంగించుకుంటారా మీరు? కొత్త తెంగించుకొని బతుకుతున్నారా మీరు? మీ బతుకులు కాదు, నీ దగ్గర బూతులు తప్పితే సబ్జెక్ట్ ఏమన్నా ఒక్కదానికి సమాధానం చెప్పావా? మొట్ట కూడా రైతే